నిన్న విశాఖపట్నంలో కూటమి నాయకుల సమావేశం, మరీ ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి సమావేశం కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కానీ, లేకపోతే విజయవాడలో బీజేపీ నాయకులు గారు హడావుడి చూస్తూ ఉంటే కూటమిలో ఐక్యత లేనట్టు కనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు కలిసి పనిచేయట్లేదేమో అన్న అనుమానం కూడా నాకు కలుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా రుషికొండలో బ్యాలెన్స్ ఏం చేయాలి, ఆ కట్టిన బ్యాలెన్స్ ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా చేయాలన్నది కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. మరీ ముఖ్యంగా 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా వీళ్ళు 170 మంది ఐఏఎస్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు, ఒక్కళ్ళు కూడా ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారా? లేదా జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా రుషికొండను చూపిద్దాం అనుకుంటున్నారా? నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది, ప్రజలకు సేవలు అందట్లేదు. కాబట్టి రుషికొండ మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. 15 రోజుల్లోగా మీరు రుషికొండ మీద ఏం చేస్తారో చెప్పకపోతే అవసరమైతే ప్రజా సంఘాలతో నిరసన దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను. జెడి రామారావు, ఏపీ జేఎస్ నాయకులు.